హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కూడా అందరికీ ఉపయోగపడే మంచి చిట్కాలను అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి, మనం ఇంట్లో నెయ్యి కాస్తూ ఉంటాం కదండి. నెయ్యి కాసిన తర్వాత ఈ ప్యాన్కి ఉన్న జిడ్డును వదిలించడానికి నానా తంటాలు పడుతూ ఉంటాము. అసలు ఈ ప్యాన్ని ఒక రోజంతా నానబెట్టినా కూడా దీనికి ఉన్న జిడ్డును వదిలించడం అయితే చాలా కష్టమవుతుందండి. అలా కాకుండా చిటికలో మనం ఈ చిట్కాను ఉపయోగించి దీనికి ఉన్న జిడ్డును మొత్తం కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదండి, మీరు ఏది యూస్ చేస్తే అదే వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మరిగించండి. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే ఇందులో ఉన్న జిడ్డు ఈ వాటర్ నుంచి ఈ విధంగా సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్తో ఈ మూకుడి చుట్టూ ఉన్న ఈ జిడ్డుని ఈ విధంగా గీకినట్లయితే కనుక ఇదంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అస్సలు మనం ఎక్కువ కష్టపడవలసిన పనే లేదు. ఆల్మోస్ట్ ఈ ప్యాన్ మొత్తం కూడా మనం ఇలా బాయిల్ చేస్తున్నప్పుడే క్లీన్ అయిపోతుంది. ఇలా వాటర్ని 10 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ని మొత్తం వంపేసి ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడక్కడ జిడ్డు మరకలు ఉన్నాయి కదండి. ఇప్పుడు స్టీల్ పీస్ తీసుకుని జస్ట్ ఒక్కసారి ఈ విధంగా అనుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు. కొద్దిగా విమ్ లిక్విడ్తో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఈ టిప్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, వెల్లుల్ని మనం ఎంతలా స్టోర్ చేసినా కానీ అవి బ్లాక్గా అయిపోయి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే పాడైపోతూ ఉంటాయి కదండి. దీనికోసం అయితే ఈ టిప్ ట్రై చేసి చూడండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఈ వెల్లుల్లిపాయ ముచ్చుకు భాగంలో లైట్గా హీట్ చేయండి. ఎక్కువ వేడి చేయొద్దు, జస్ట్ లైట్గా హీట్ చేయండి సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు ముచ్చుకు భాగం నుంచి లోపలికి గాలి వెళ్ళడం వలన వెల్లుల్లిపాయలు అనేది మనకు పాడైపోతూ ఉంటాయండి. సో అందుకనే ఇలా లైట్గా హీట్ చేసుకుంటే కనుక అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. జస్ట్ ఈ వెల్లుల్లిపాయకు ఉన్న వేరు బ్లాక్గా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. వెల్లుల్లిపాయలని స్టోర్ చేసుకున్న బాక్స్లో అడుగున కొద్దిగా సాల్ట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయలని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, ఇంట్లో పిల్లలు బిస్కెట్స్ తిన్న తర్వాత మిగిలిన బిస్కెట్స్ని ఇలా ప్యాకెట్తోని బయట ఉంచడం వలన ఇవి గాలికి మెత్తగా అయిపోతాయండి. వీటిని మనం తినలేము పడేయలేము అన్నట్టు ఉంటుంది కదండి. దీనికోసం అయితే చిన్న టిప్ చెప్తానండి. తిరిగి బిస్కెట్స్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. మనం ఇంట్లో డైలీ రెగ్యులర్గా పాలు కాస్తూ ఉంటాం కదండి. ఇక్కడ నేను పాలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ అయితే వేస్తున్నాను. ప్లేట్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మెత్తగా అయిపోయిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఈ ప్లేట్ పైన పెట్టేస్తున్నానండి. నేను ఇక్కడైతే పాలగిన్నె పెట్టాను కానండి, పాలగిన్నె మీద మూత పెట్టడం వల్ల పాలు పొంగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడైతే చూసుకుని చేసుకున్నానండి. సో మీరు కర్రీస్ అయ్యి వండుతూ ఉంటారు కదా, కర్రీస్ వండే ప్యాన్ మీద ఒక ప్లేట్ వేస్తారు కదండి. ఆ ప్లేట్ మీద ఈ మెత్తబడిపోయిన బిస్కెట్స్ని అయితే వేసుకుని రెండు వైపులా కూడా కొంచెం హీట్ చేసుకుంటే కనుక ఇవి మళ్ళీ తిరిగి క్రిస్పీగా తయారవుతాయి. ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే బిస్కెట్స్ మెత్తబడిపోకుండా చిన్న టిప్ చెప్తానండి. బిస్కెట్స్ని స్టోర్ చేసుకునే బాక్స్లో కొద్దిగా బియ్యం గింజల్ని వీటిపైన స్ప్రెడ్ చేయండి. బియ్యం గింజలకి తడిని పీల్చుకునే గుణం ఉంది కాబట్టి ఈ బిస్కెట్స్ మనకి త్వరగా మెత్తబడవు. ఇంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.